రాధాకృష్ణ గారిని. ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? పన్నెండు సంవత్సరాల నుండి రాజధాని రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతుంటే కనీసం అమరావతి రైతులకు రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు 34,700 ఎకరాలు ఇచ్చిన రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ నిన్న నారాయణ చెప్తున్నారు ఫ్లాట్లన్నీ ఇచ్చేసామని. ఎక్కడిచ్చారు చూపించండి. మీరు ఇస్తానన్నది ఏంటి? డెవలప్డ్ ఫ్లాట్స్. మీరు ఇచ్చింది ఏంటి? చెట్టు చామా పెరిగిపోయినటువంటి పనికి మాలిన ఫ్లాట్స్. మీ ఎమ్మెల్యేనే మాట్లాడారు మొన్న అసెంబ్లీలో, మా రాష్ట్ర రాజధానికి రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు. మాట్లాడినండి అధ్యక్ష, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు తంతన్నారు అధ్యక్ష అని. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటో. డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలుగా డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ. పన్నెండు సంవత్సరాల నుంచి కనీసం అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం పేరు అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేనప్పుడు ఆ రోజు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే మీకు. సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, రాష్ట్రానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలి, అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలి, హైకోర్టు కట్టడానికి, రాజ్భవన్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు సమకూర్చాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు 12 సంవత్సరాలు అయితే మట్టి నీరు ఇచ్చి ఒక 2,000 కోట్ల రూపాయలు మొకాన పడేసి కొట్టుకు సావండి అని మాట్లాడుతుంటే అప్పుడు లేవనోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ గారు. మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు, మళ్ళీ చదువుతా, ప్రతిసారి చదువుతా. ఎందుకంటే మీకు సిగ్గు రావాలి, నీకు సిగ్గు రావాలి, మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి, ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి, పవన్ కళ్యాణ్ని అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్కి సిగ్గు రావాలి, మీ ముగ్గురికి సిగ్గు రావాలి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. ఎవరి కోసమే రాజధాని కట్టేది? లింగంనేని రమేష్ కోసం కట్టాలా? సెక్షన్ 94 ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్నా రాధాకృష్ణని, సెంట్రల్ గవర్నమెంటు ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయినా 2014 నుంచి 2022-26 వరకు ఇచ్చిందా? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా? ఎందుకు వెంకటకృష్ణ డిబేట్లు పెట్టడంలా? ఎందుకు రాధాకృష్ణ కాలమ్స్ రైట్లా? తొలి పలుక కనీసం మలి పలుకు కూడా లేదు నువ్వు మాట్లాడేదాంట్లో. తొలి పలుకు ఎటూ లేదు. తొలి పలుకు మాట్లాడే మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆలోచన, రాష్ట్ర ప్రజల కష్టం, రాష్ట్ర ప్రజల బాధలు, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు, అబ్బబ్బబ్బబ్బ మీరు కార్చే ముసల కన్నీళ్లు ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి రాగానే తూచి అదేదో సినిమాలో నేను ఈ సినిమా చూస్తుంటా, నేను జంబలక్కడి పంపనుకుంటా. ఆడొచ్చి డాక్టర్ దగ్గరికి, టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. హిందీ నేర్చుకున్నావా? అబ్బాబ్బా వెరీ గుడ్ రా, హిందీ నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావురా హిందీ అంటే, ఇది రాయే అంటావు, నేర్చుకున్నాను సార్ అంటాడు. అవునా, వెరీ గుడ్ రా, దగ్గరికి రా అంటానికి ఇది రాయే అంటావు. ఆహా, మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంటాడు. ఇక్కడ ఇది రాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు. ఎదురాయే బ్యాచ్. ఆ ఎదురాయే బ్యాచ్లో రాధాకృష్ణ గారు అద్భుతంగా ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆ టీచర్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎదురాయే అనే స్టూడెంట్ ఎవరు? ఇదిగో రాధాకృష్ణ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల ఎజెండా, ప్రజల బాగులు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ఎస్సీల మీద దాడులు, మహిళల మీద దాడులు, డబ్బులు, అప్పులు, కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, పూయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు.
ప్రజలే నా ఎజెండా అని మాట్లాడే మీరు ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురయ్యే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎదురయ్యే బ్యాచ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అద్భుతం, ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళేం లేవు, ప్రజలకి దాడులేం లేవు. హర్షవేణ మీద ఎన్ని డిబేట్లు పెట్టావా నువ్వు? నేను అడుగుతున్నా. ఆమె తన్నించుకుని పాప నిన్న మొన్న 2 రోజుల నుంచి తన్నించుకొని రోడ్ల మీద పాప కష్టపడి నన్ను చంపేయండి నాకు న్యాయం చేయడానికి తిరుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు ఆ పిచ్చి పత్తయ్య పాప వాడెవడో పృథ్వీరాజు వెనక నుంచి వాటేసుకుంటానంటేనేమో 650 డిబేట్లా. బీఆర్ నాయుడు గారి మీద దొరికితే ఒక డిబేట్ ఉండదా? ఇప్పుడు ప్రజల ఎజెండా ఉండదా? ఎస్సీల మీద దాడులు 268 మంది ఎస్సీలు మహిళలు ఈ రోజు వరకు వాళ్ళ మీద దాడులు జరిగి చనిపోయినారు. వాళ్ళు ఎందుకు దాడుల మీద మీరు ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? ఎందుకు తొలి పలుకుల్లో రాయరు? తొలి పలుకులు ఎందుకు రాయరు? ఈ తొలి పలుకుల్లో 94 సెక్షన్ 94 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 12 సంవత్సరాలైన ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వకపోతే మీరు తొలి పలుకులు ఎందుకు రాయలేదు? మలి పలుకులు ఎందుకు రాయలేదు? ఎందుకు డిబేట్లు పెట్టలేరు? ఎందుకు ఇది రాష్ట్ర ప్రజల హక్కు కాదా అని అడుగుతున్నాను నేను. మా పార్టీ అడుగుతుంది మిమ్మల్ని, స్పష్టంగా సూటిగా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాల కోసం, చంద్రబాబు నాయుడు కోసం, అమరావతిలో భూబకాసురుల కోసం పనిచేస్తున్నటువంటి మీడియా తప్ప ప్రజల ఎజెండా మోసే మీడియా కానే కాదు మీది. మీరు నిజంగా ప్రజల ఎజెండా మోస్తే సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వం మనకి ఈ రోజు వరకు ఇవ్వని వాటి మీద మీరు ఎందుకు ప్రశ్నించరు యాజ్ ఎ మీడియాగా? చెప్పండి దానికి సమాధానం. నెంబర్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ support the programs for the development of backward area in the successor states, including expansion of physical and social infrastructure. Social infrastructure, tax incentives, physical measures, అరే ఒక్కటి లేకపోయినా జీ హుజూర్ అని సామంతరాజుల్లాగా వెళ్ళి మోడీ బూట్లు ఎప్పుడెప్పుడు దుమ్ము పడుతుందా అని నాకటానికి ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక్క వార్త ఉండదు, ఒక్క పలుకు ఉండదు, ఒక పాట ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక డిబేట్ ఉండదు. మాకు హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వండి అయ్యా అని మాట్లాడటానికి నారా లోకేష్ వెళ్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తాడా? ఒక్క మాట ఉండదు. నారా లోకేష్ వెళ్ళి నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి తాతయ్య, నువ్వు పవన్ కళ్యాణ్తో మాట చెప్పు తాతయ్య, మీరు ఒక మాట చెప్పండి పెదనాన్న అని అమిత్ షాను మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి మీ జీవితం సరిపోతుంది. 5.5 కోట్ల మంది ప్రజల ఎజెండా మీకు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ట్యాక్స్ ఇన్సెంటివ్లు మన రాష్ట్రానికి అవసరంలా. మన రాష్ట్రం ఓడిపోయిన రాష్ట్రం, పారిపోయిన రాష్ట్రం, దగాపడిన రాష్ట్రం, పేద రాష్ట్రం. అమరావతి కట్టుబట్టలతోటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామని మళ్ళీ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి ఐటీ శాఖ మంత్రి గారు. మీ ముసలి కన్నీళ్లు పక్కన పెట్టేసి సెక్షన్ 94 ప్రకారం చొక్కా పట్టుకొని మోడీ ప్రభుత్వాన్ని అడగండి స్వామి. బికాస్ ది రైట్ హస్ బీన్ గివెన్ బై ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. Why you people are not asking? And it's not mere asking, it is a demanding. You must demand. You must demand. ఎక్కడుంది? ఆయన వచ్చి ఒక వాటర్ బాటిల్ను ఒక మట్టి తీసుకొచ్చి మట్టి అను వాటర్ బాటిల్ ఇచ్చాడంట. వీళ్ళు పొంగి పులిసిపోయినారు. వీళ్ళందరూ కూడా పులిసిపోయి అమరావతి అజేయం. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, నీవేం మీకు గుర్తురావా? పవన్ కళ్యాణ్కి జేబులోంచి తీసి ఒక చాక్లెట్ ఇవ్వగానే ఆయన ఉప్పి తబ్బిపోయిపోయినాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఎందుకు ప్రశ్నించరు అంటున్నాను నేను. అమరావతి పేరు పెట్టుకోగానే పిల్లోడు పుట్టాడు, వాడికి పేరు పెట్టగానే అయిపోయిందా? చదివించవా? అన్నం పెట్టవా? స్కూల్కి పంపించవా? వాడి బట్టలు కొనవా? ఎవడు చూస్తాడు? రోడ్డు మీదకి వదిలేస్తావు, పేరు పెట్టాను గెటవ్ వెళ్ళిపోరా, నీ బతుకు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45,000 కోట్లు 50,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి 200 కోట్లు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ఎత్తేయడానికి ఎందుకు స్వామి మీరు ఒక ప్రాజెక్టు పెడతారు? అమరావతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నం మీ మీడియాలే ప్రబలంగా చేస్తున్నాయి. ఈ దోపిడీని ప్రొటెక్షన్ లాగా, ఈ దోపిడీని సెక్యూరిటీ గార్డుల్లాగా మన ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి, ఎవరిని రానికుండా మొత్తం కాపలా కాస్తాయి. అలా మీ మీడియా ఛానల్స్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అలా కాపాడుతున్నాయి. యు ఆర్ నాట్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్,
You people are watching dogs of government. I can say, you people are not promoting constitutional spirit. You people are promoting government policies. You people are promoting government policies. Subclause 3. The central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and each other essential infrastructure. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏర్పడిన తర్వాత కట్టబోయే ప్రతి బిల్డింగ్కి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇవి ప్రశ్నించని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు ప్రశ్నించటం లేదు? ఎందుకు మీరు తొలి పలుకు రాయటం లేదు? ఇది కాక ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మంచో చెడ్డ నాకు అనవసరం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? అది ప్రజలు నమ్మితే రేపు ఓట్లు వేస్తారు, ప్రజలు నమ్మకపోతే పక్కన పడేస్తారు. ఒక పాలసీ డెసిషన్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. దాన్ని మీరు అపోజ్ చేయొచ్చు. వాట్ ఐ వాంట్ టు సే, రాధాకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని ఆయన 100% వ్యక్తపరచచ్చు. గత 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల్లో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా అపోజ్ చేసినటువంటి వ్యక్తిని నేను. 3 రాజధానుల కాన్సెప్ట్ని అది వర్కౌట్ కాదు. రాయలసీమ నుంచి ఎక్కడో తిరుపతి నుంచి లేకపోతే కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 24 గంటలు ట్రావెల్ చేసే నిరుపేద వెళ్ళలేడు. ఇది ఫూలిష్ డెసిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇది తప్పు, మీరు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం నేను నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా